హాయ్ హలో వెల్కమ్ టు మగవాని బొటిక్. నేను మీ అనుష. సో కొద్ది క్షణాల్లో అయితే క్రాస్ కట్ బ్లౌజ్ వర్క్షాప్ స్టార్ట్ అవబోతుందండి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఈసారి 100 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరూ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నానండి, వాళ్ళందరికీ బాగా నేర్పించాలని. అసలు నేను వాళ్ళకి ఎలా నేర్పించాను, వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఇంకా ఏమేమి డౌట్స్ అడిగారు, నేను వాటికి ఎలా ఆన్సర్ చేశాను, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మన క్లాస్ లైవ్గా ఎలా జరిగిందో అన్న కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ హ్యావ్ ఎ లుక్. అండ్ ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మీలో కొంతమంది ఫస్ట్ టైం నా వర్క్ షాప్ అటెండ్ అవుతున్నారు కదా, వాళ్ళు 1 అని పెట్టండి మెసేజ్లో. ఎవరైతే ప్రీవియస్గా నాది అటెండ్ అయ్యారో వాళ్ళు 2 అని పెట్టండి. మెసేజెస్ చేయండి ఎవరు ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారో అని. కృష్ణ కుమారి, వినిపిస్తుందా నా వాయిస్? నమస్తే అండి, మీరు ఫస్ట్ టైం అటెండ్ అయింది? ఓకే, మీరు నేర్చుకున్నారండి స్టిచ్చింగ్ అది చేశారా? చేస్తున్నారా? వచ్చిందా? బాగానే వచ్చిందా? ఫిట్టింగ్స్ అన్ని సరిపోయాయా? ఓకే. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ గాయత్రి గారు, మీరు ఎక్కడి నుంచి అండి? నేను ఈసీఎల్ నుంచి హైదరాబాదే. ఓకే, సో ఇది ఫస్ట్ టైం అండి నా వర్క్ షాప్ అటెండ్ అవ్వడము. సో ఎలా చూసారు అంటే యూట్యూబ్లో చూసి అటెండ్ అవుతున్నారా? ఓకే ఓకే. సో మీకు స్టిచ్చింగ్ ముందు వచ్చా అండి? అంటే నా ప్రాబ్లమ్స్ నేనే స్టిచ్ చేసుకుంటావా, మమ్మీ టైలరింగ్ అట్లా నాకు కూడా వచ్చు. ఓకే, అది ఒకసారి నేర్చుకుందాం, పర్ఫెక్ట్ గా నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, తప్పకుండా. సో ఈ వర్క్ షాప్ ఫస్ట్ డే మనం ఏం చెప్పబోతున్నామంటే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, తర్వాత డ్రాఫ్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, తర్వాత క్లాత్ మీద కటింగ్. ఈ 3 ఈరోజు. రేపు కట్ చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తాము, అండ్ ఒకవేళ ఎవరైనా మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి దాని నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము అన్నదంతా నేను నెక్స్ట్ సెకండ్ డే క్లాస్లో చెప్తాను. అందరికీ క్లియరా? ఓకే. సో అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారా నేర్చుకోవాలని? సో మీలో ఎంతమంది ఈరోజు నేను కటింగ్ చెప్పాక కటింగ్ చేస్తారు? మీరు అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని రెడీగా ఉన్నాయా మీ దగ్గర? సో ఈరోజు కటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ కట్ చేసి ఆ ఫొటోస్ని గ్రూప్లో అయితే పెట్టాలి. పెడతారా అందరూ? పెట్టాలి, తప్పకుండా పెట్టాలి. మీరు వర్క్ షాప్ అవుతున్నప్పుడే ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు అండ్ నేను అన్నీ క్లియర్ చేస్తాను. కాబట్టి మన వర్క్ షాప్ జరుగుతున్నప్పుడే మీరు కటింగ్ అనేది చెయ్యండి. ఈ వీడియోస్ అన్నీ నేను చూపిస్తాను, తర్వాత మీకు షేర్ చేస్తాను. కాబట్టి స్లోగా ఇంట్లో చూసుకొని రేపు ఈవినింగ్ 6 లోపు అందరూ కటింగ్ అయితే చెయ్యండి. ఓకేనా? అయిపోతుంది. బ్లౌజ్ లెంత్ ఎంత తీసుకోవాలి, షోల్డర్, చెస్ట్, వీటికి లాంగ్ పీస్ కాదు కాబట్టి ఇందులో హిప్ మెజర్మెంట్ రాదు. సో మనకు అవసరమైన మెజర్మెంట్స్ ఇవన్నమాట. ఇవి బాడీ మీద ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. బ్లౌజ్ మెజర్మెంట్స్ బాడీ మీద ఎలా తీసుకోవాలో చూడండి. సో ఫస్ట్ బ్లౌజ్ లెంత్ కదా, వెనక్కి తిరగండి. సో బ్లౌజ్ లెంత్ ఎప్పుడు బ్యాక్ సైడ్ తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు. ఇలా షోల్డర్కి మధ్యలో టేప్ని ఉంచి లెంత్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. సో లెంత్ ఇప్పుడు నేను 14 10 and
అండ్ కప్ లెంత్ 10, కప్ డౌన్ 13, కప్ డిస్టెన్స్ 4. సో ఈ మెజర్మెంట్స్కి మనం ఇప్పుడు డ్రాఫ్టింగ్, స్టిచ్చింగ్, కటింగ్ అన్నీ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఈ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లాత్ అనుకుందాం. ఈ క్లాత్ మనకి 2 folds మీద ఉంది. ఓకేనా? సో ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి నేను క్లోజ్డ్ పార్ట్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బ్లౌజ్కి బ్యాక్ డ్రా చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుంటాం అన్నమాట. ఇది అజ్యూమ్ 2 folds మీద ఉంది. క్లోజ్డ్ పార్ట్ అనేది ఇప్పుడు మన వైపు ఉండాలి అండ్ ఓపెన్ ఆపోజిట్. ఓకేనా? ఇలా క్లాత్ని అయితే పర్చేస్. ఎంత మనకి చూడండి, హ్యాండ్ లెంత్ 5 inches కదా. సో మళ్ళీ 5 inchesకి ఇంకో లైన్ డ్రా చేసేస్తాం. ఓకేనా? 5 inches హ్యాండ్ లెంత్. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ అనేది ఇలా ఉంటుంది. అవునా? హ్యాండ్ ఇక్కడే మనం అటాచ్ చేస్తాం. మన హ్యాండ్ చూడండి ఎలా ఉంది, ఇక్కడ లీవ్ షేప్లో, ఇక్కడ కొంచెం స్ట్రైట్గా అండ్ ఇలా లీవ్ షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు మినిమం 2 inches తీసుకోవాలి. కొంతమంది ఇక్కడ జస్ట్ 1 inch తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ మన హ్యాండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా కొంచెం స్ట్రైట్ ఉంటుంది, ఉన్న తర్వాతే కర్వ్ తిరుగుతుంది. అలా కాదని మీరు 1 inch తీసుకున్నారనుకోండి, ఇలా వచ్చి ఇలా షార్ప్గా ఇక్కడ లేచినట్టు వస్తుంది అనమాట. మినిమం 2 inch మెయింటైన్ చేయండి. తర్వాత సైజు వాళ్ళకి ఎంత అంటే చెప్తాను చూడండి. పెట్టాలి ఈ 3.5 అంటే చూడండి, ఇప్పుడు నన్ను మనం ఆర్మ్ హోల్ అంటే ఇక్కడి నుంచి కలిసి ఇలా వస్తుంది. అవునా? ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇలా ఉంటుంది కదా. సో ఓకేనా? సో ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని ఒకసారి నీట్గా వాష్ చేసేసి నీట్గా ఐరన్ చేసుకోండి. సో ఐరన్ చేసుకున్నారు అంటే ప్రాపర్గా ఉంటుంది. వాష్ చేసుకుంటే మళ్ళీ సింక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నేను బ్యాక్ సైడ్ క్లోజ్ ఉంటుంది కాబట్టి క్లోజ్డ్ది నా వైపు వచ్చేలా పరుచుకుంటున్నాను. ఓపెన్ ఏదైతే ఉందో అది నాకు ఆపోజిట్లో వచ్చేలా పరుచుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా ఓపెన్. సో నేను ఇప్పుడు చూడండి డ్రాఫ్టింగ్ ఎలా చేస్తున్నానో, ఈ పార్ట్లో ఫస్ట్ నేను ఈ చివరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయట్లా, ఈ చివరి నుంచి బ్యాక్ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ రా ఎడ్జెస్ అయితే ఉంటాయి కదా అనీవెన్గా, ఫస్ట్ ఈ అనీవెన్ పార్ట్స్ అన్నిటిని ఒక లైన్ తీసేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ ఎంత 14 inches కదా. సో 14 inches ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇక్కడ 14 పెట్టండి ఇలా స్ట్రైట్గా. సో 14 inches దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు షోల్డర్ మనకి ఎంత వచ్చింది, 5.25. సో ఇక్కడ చూడండి 5.25 వచ్చేలా చూడండి. నెక్స్ట్ ఇది క్రాస్ బెల్ట్ ఇక్కడ వేసేసుకోవచ్చు. సో ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల మీకు ఏమర్థమవుతుంది అంటే, మనకి ఎక్కడైనా జాయింట్స్ పడతాయా లేదా, అసలు జాయింట్స్ పడకుండా ఎలా చేసుకోవచ్చు అన్నది చేసుకోవచ్చండి. జస్ట్ అలా కట్ చేసుకోకుండా ఫస్ట్ ఇలా అరేంజ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్కి కానీ బ్యాక్కి కానీ ఎక్కడ జాయింట్స్ అనేవి లేవు. మీరు హ్యాండ్స్ అంటారా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎప్పుడు హ్యాండ్స్కి కొంచెం జాయింట్ పడుతుంది, క్లాత్ తక్కువ ఉంది కాబట్టి. సో ఫ్రంట్కి బ్యాక్కి జాయింట్స్ పడకుండా చూసుకుంటే ఫినిషింగ్ బ్లౌజ్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఫాలో అవ్వండి. సో అందరూ చూసారండి, అందరికి వినిపించిందా నీట్గా? అర్థమైంది. ఓకే మేడం, చంకలోను బ్యాక్ ముడతలు ఎందుకు వస్తాయి మేడం? పేరండి, మీ పేరు, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు దుర్గా అండి. చెప్పండి దుర్గా. అది ఇప్పుడు చంకలో మనకి ఫ్రంట్ బ్యాక్ ముడతలు ఎందుకు వస్తాయండి? మీరు ఆర్మ్ హోల్ కరెక్ట్గా తీసుకోకుండా పోయినా, లేదు అంటే హ్యాండ్ కర్వ్ కానీ సరిగ్గా తీసుకోకపోయినా ముడతలు వస్తాయి. ముడత వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఆ పోర్షన్లో క్లాత్ అనేది లూజ్గా ఉంది అని.
సో అది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హ్యాండ్కి లూజ్ వచ్చింది అనుకోండి, మీరు హ్యాండ్ ఇప్ప తీసి ఎంత లూజ్ ఉందో చూసుకొని ఆ పోర్షన్ కట్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆర్మ్ హోల్ అనే బ్లౌజ్కి ఆర్మ్ హోల్, షోల్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ ఎక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది అనమాట. జయశ్రీ, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ జయశ్రీ. మ్యామ్ కప్ సైజ్ లెంత్, కప్ సైజ్ అన్ని చెప్పారు కదండి, అది ఎట్లా మెజర్ చేసుకోవాలని? అంటే నేను బిగినర్ని, నాకు తెలియదు, అందుకని అడుగుతున్నాను. మీరు బాడీ మెజర్మెంట్స్ నేను ఒక పర్సన్కి తీసాను కదా, చూసారా? చూసాను మేడం. సో మెయిన్ ఏంటి అంటే మనము ఇక్కడ డాట్స్ వేస్తాం కదా. ఇప్పుడు బ్లౌజ్ ఇది అనుకోండి, బ్లౌజ్కి మనము ఇలా డాట్స్ వేస్తాం కదా. షేప్ ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా చెస్ట్ మిడిల్ పాయింట్కే రావాలి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా షేప్ వస్తుంది కదా, మనకి కప్ షేప్ వస్తుంది కదా, ఈ షేప్ అనేది మిడిల్ రావాలి. అది ఇటొచ్చిన షేప్ బాగా కుదరదు. అండ్ మన బర్త్ సైజ్ ఎంత ఉందో అంత సైజు ఈ కప్ అయితే రావాలి. అర్థమైందా? సో మనకేం కావాలి, ఇక్కడ షోల్డర్ నుంచి చెస్ట్ మిడిల్ పాయింట్ వరకు ఎంత లెంత్ ఉంది అంటే అప్పుడు మీకు ఇక్కడి నుంచి ఈ పాయింట్ లెంత్ అనేది తెలుస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే. మనము డాట్స్ వేస్తాం కదమ్మా. ఇప్పుడు బ్లౌజ్ అంటే ఏంటి? బ్లౌజ్ అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ షేప్ ఉంటుంది కాబట్టి మనకి షేప్ రావాలి. సో షేప్ రావాలి అంటే మనం ఏం చేయాలి, స్ట్రెయిట్గా ఉన్న పీస్కి ఇలా పట్టి మనం స్టిచ్ చేస్తే దాన్ని డాట్ అంటారు. ఆ డాట్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే గుంతగా ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో అది మనకి ఎగ్జాక్ట్గా మన బర్త్ సైజ్ ఎలా ఉందో అలా రావాలన్నమాట. ఓకేనా? సో అందుకోసమని కప్ లెంత్ అంటే ఈ షోల్డర్ నుంచి మెయిన్ చెస్ట్ వచ్చే పాయింట్కి ఎంత లెంత్ ఉంది, తర్వాత కప్ డౌన్ అంటే ఈ మిడిల్ పాయింట్ నుంచి మన చెస్ట్ కిందికి ఎంత డిస్టెన్స్, ఎంత దూరం ఉన్నది అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత మిడిల్ నుంచి కప్ డిస్టెన్స్ ఎంత ఉంది. సో ఈ మూడు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పర్ఫెక్ట్గా మీరు తీసుకుంటే మీకు ఫ్రంట్ షేప్ అనేది బాగా వస్తుంది. కొంతమంది స్టిచ్ చేసిన తర్వాత అంటుంటారు మాకు పాయింట్ అటు ఇటు అయింది అని. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ 3 మెజర్మెంట్స్ తీసుకోవాలి. మీకు అర్థమైందని నేను చెప్పింది. ఒక్కసారి నేను ఈ వీడియోస్ షేర్ చేస్తాను, మళ్ళీ చూడండి. రేపు ఇంకొకసారి అడగండి. ఇట్లా కొంచెం కిందికి దించాలి, మనము కొంచెం కిందికి దించాలి అంటే ఫ్రంట్ ఒక్కటే దించాలన్నా ఏం లెంత్ దించాలి? ఉక్సులు పట్టి షేప్ దగ్గర కొంచెం పైకి పోతూ ఉంటుంది, అప్పుడు కొంచెం కిందికి దించాలి అంటే ఎట్లా చేయాలి మనం? ఇప్పుడు మీరు బెల్ట్ సైజ్ ఉంది కదా, ఫ్రంట్ ఈ హుక్ పట్టికి మనం ఇది వేస్తాం కదా క్రాస్ పట్టి, ఆ ముందర 4 ఇంచులు నేను తీసుకున్నా, వెనకల 3.5 తీసుకుంటే ముందర 4 తీసుకున్నా. మీరు పెంచాలి అంటే అక్కడ పెంచుకోండి, అక్కడ పెంచాలి అంతే. ఎందుకు అంటే సైడ్ బ్లౌజ్కి ఏమవుతుంది, జాయింట్ అవుతుంది. బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ కంపల్సరీ ఈక్వల్గా ఉండాలి కదా. సో మీరు క్రాస్ పట్టిని హుక్ దగ్గర పెంచాలి అంటే ఓన్లీ క్రాస్ పట్టి దగ్గరే పెంచాలి. అదే మీరు డాట్స్ దగ్గర పెంచేశారనుకోండి మీకు కప్ అనేది ముందుకు వచ్చేస్తుంది. సో ఓన్లీ క్రాస్ పట్టి దగ్గరే మీరు లెంత్ అనేది కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. చెప్పండి. 30 ఇంచెస్ తీసుకున్నారు, మళ్ళీ షేప్ అయితే యాడ్ చేస్తారు, లెంత్ పెద్ద అవును, మీరు బ్లౌజ్ వెనకాల మనం లెంత్ తీసుకుంటాం 14 ఇంచెస్ అని. ఓకేనా? ఫ్రంట్ వచ్చి 13 తీసుకుంటున్నారు. సరే. అప్పుడు 15 ఇంచెస్ దాకా వెళ్ళిపోతుంది కదా అవును. ఫ్రంట్ పార్ట్. అవును. అప్పుడు ఎలా సెట్ అవుతుంది? ఎలా సెట్ అవుతుంది నేను చెప్తాను వినండి. సో మనకి బ్యాక్ పార్ట్లో మనం లెంత్ తీసుకున్నాం, బ్లౌజ్ లెంత్, అవునా? సపోజ్ నేను బ్యాక్ పార్ట్లో లెంత్ 13 ఇంచెస్ తీసుకున్నాం. బ్యాక్ మనకి ఎలా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, అవునా? కానీ ఫ్రంట్ మనకి షేప్ ఉంటుందా?
ఉంటుంది. అదే 13 ఇంచెస్ తీసుకుంటే నీకు అసలు బస్ట్ కవర్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఫ్రంట్ మనకి లెంత్ ఉండాలి, అట్ ద సేమ్ టైం బ్యాక్ లెంత్ తక్కువ ఉండాలి. కాబట్టి మనము చెస్ట్ దగ్గర లెంత్ పెంచుతాము, సైడ్కి వచ్చేసరికి క్రాస్గా వెళ్ళి నడుము దగ్గర సెట్ చేస్తాం. మీది ఏ బ్లౌజ్ కైనా తీసుకోండి, ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే మనది ప్రాపర్గా ఫ్రంట్ కవర్ అవ్వాలి కదా. మీరు చెప్పిన ప్రాసెస్ స్ట్రైట్ కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం రాదు, స్ట్రైట్ గా కూడా కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్ ఎందుకు చేస్తాము, క్రాస్ ఎందుకు చేస్తాము, మీలో ఎంత మందికి తెలుసు? బాగుంటుంది రైట్ కట్ అంటే కొంచెం. ఎందుకు బాగుంటుంది చెప్పండి నాకు, ఎందుకు బాగుంటుంది? ఎందుకంటే సేమే కదా, క్రాస్ కి స్ట్రైట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రైట్ గా ఉన్నది క్లాత్ సాగదు మేడం, క్రాస్ గా ఉన్నది ఏంటంటే సాగిద్ది, అప్పుడు ఏంటంటే ఫిట్ గా ఉంటుంది, ఎదగా షేప్ కరెక్ట్ గా ఉంటుంది. అది ఎందుకంటే క్రాస్ వి పోగులు అనేవి ఈజీగా సాగుతాయి, స్ట్రైట్ పోగులు సరిగ్గా సాగవు. కొంచెం మందికి ఎవరికైతే బర్త్ సైజ్ 38, 36, 39, 40 అలా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం టైట్గా వేసుకున్న పోగులు సాగి సెట్ అయిపోతుంది, దానికోసమనే క్రాస్ తీసుకుంటాం. మేడం అనిత చెప్పండి. అనిత ఇక్కడ లోకల్లో నేర్పించే వాళ్ళు ఫుల్ షోల్డర్ 5 పెట్టండి, ఏ సైజ్ పట్టినా 5 పెట్టి నెక్ పెట్టండి అని అంటున్నారు. 2 పెట్టండి అంటున్నారా? ఏం కాదంట, 2 పెట్టండి అనే చెప్తున్నారు మేడం. కింద కూడా అట్లా పెట్టేసుకోండి, కొద్దిగా కావాలంటే 1.5 పెంచుకోండి, ఏ సైజ్ పడుతున్నా అంటున్నారు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో షేప్ అని చెప్పారు కదా మేడం, మీరు పట్టి దగ్గర నుంచి క్రాస్ తీసే దగ్గర 2.5 డాట్ కి 2.5 మొత్తం మీద 5 పెట్టేసేయండి, మధ్యలోకి నడిస్తే 2.5 వస్తుంది. ఎవరికైనా ఆ సైజ్ వేస్తే సరిపోద్ది అని అంటారు. అలా వేస్తే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నాకు ఫ్రంట్ షేప్ రాలేదు, పక్కకు వచ్చింది, ఏదో ఒకటి చెప్తున్నారు. ఈ 2 డౌట్ మేడం మెయిన్. అసలు మీరు చెప్పండి, వాళ్ళు చెప్పింది ఎందుకు చాలా ఈజీగా లేదు, క్యాచీగా లేదు. 5 పెట్టండి అంటే గొడవ లేదు కదా, గొడవ లేదు కదా, ఇంకా చెప్పినందుకే ఇంకా గొడవ లేదు కదా. ఊరికే కన్ఫ్యూజన్, ఇట్లా డౌట్స్ ఇవన్నీ అడుగుతారు అని చెప్పేసి ఉండాలి. కానీ అందరికి షోల్డర్ సేమ్ ఉంటుందమ్మా, నువ్వు చెప్పు. అందరికీ ఉంటుంది మేడం. మరి అందరికి షోల్డర్ సేమ్ లేనప్పుడు అందరికి 5 ఇంచులు ఎలా పెడతాము అని మీకు క్వశ్చన్ అడగలేదా? అప్పుడంటే నేర్పించిన దగ్గర తెలియలేదు మేడం, నేర్చుకుని వచ్చిన క్వశ్చన్స్ అడగాలి. ఏదైనా అంతే, మనం నేర్చుకుంటున్నప్పుడు క్వశ్చన్స్ అడగాలి. మేడం అందరికి 5 ఎలా సరిపోతుంది, నా భుజం పెద్దగా ఉంది, మా పాప చిన్నగా ఉంది, మా అత్తగారికి పెద్దగా ఉంది, అందరికి 5 ఎలా సరిపోతుంది అని అడగాలి మీరు. సో చెప్పడానికి ఏంటి వాళ్ళకి ఈజీ, సో 5 పెట్టేయండి అంటారు, మీరు క్వశ్చన్స్ అడగరు, ఓకే ఇదే కరెక్ట్ అనుకుంటారు. బట్ ప్రాక్టికల్ గా ఆలోచించారు. షోల్డర్ 5 పెట్టి ఆర్మ్ 5 పెట్టండి, కొద్ది బ్రాడ్ గా ఎలా అవుతుంది? 5.5 పెట్టండి. సో మీరే ఆలోచించండి ఎలా అవుతుంది. ఇది పెడితే ఇది ఇంత పెడితే ఎలా వస్తుంది? ఎవరి బాడీ వాళ్ళది, ఎవరిది వాళ్ళది. సో నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు తీసుకొని స్టిచ్ చెయ్యండి. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా బ్లైండ్గా మీరు స్టిచ్ చేస్తే ఇలానే అవుతుంది. షేప్ ఎలా కుదురుతుంది? ఫ్రంట్ షేప్ అయినా ఎలా కుదురుతుంది? ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అప్పర్ చెస్ట్ తక్కువ ఉంటుంది, మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఇంతే అప్పర్ చెస్ట్ వచ్చింది కదా, నేను డాట్ చిన్నది వేస్తాను అంటే ఎలా సెట్ అవుతుంది? మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటే చెస్ట్ని బట్టి మనం డాట్ సైజు పెంచాలి, అప్పుడే కదా వాళ్ళకి ఫిట్ అవుతుంది. తక్కువ డాట్ వేసినారనుకో పెద్ద సైజ్ చెస్ట్ వాళ్ళకి ఎలా ఫిట్ అవుతుంది? అందరి బాడీ ఒకేలా ఉంటుందా? ఉండదు. కొంతమందికి షోల్డర్ పెద్దగా ఉంటుంది, కొంతమందికి అప్పర్ చెస్ట్ చిన్నగా ఉంటుంది, మిడిల్ చెస్ట్ పెద్దగా ఉంటుంది. ఎవరి బాడీ తగ్గట్టుగా మనం వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా బ్లౌజ్ స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో వాళ్ళు చెప్పినట్టు చేస్తే రాదమ్మా, అది ఎలా వస్తుంది? సో మీరు షేప్ కానీ ఫ్రంట్ ఇది కానీ కావాలి అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి, లేదు అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్ అయిన
మెజర్మెంట్ బ్లౌజ్ అయినా తీసుకోవాలి. నేను 3 years నుంచి స్టిచ్ చేస్తున్నాను మేడం. చెప్పండి అనిత. డ్రెస్సుల్లో ఎప్పుడూ ఒక్క లోపం కూడా చెప్పండి మేడం, కుట్టించుకుంటారు. ఎందుకు చెప్పరు అంటే డ్రెస్సెస్ అనేది లూజ్గా ఉంటాయి. డ్రెస్సెస్ లూజ్గా ఉంటాయి అండ్ వాటికి ఏంటి అంటే బ్లౌజ్కి తగ్గట్టుగా షేప్స్ అవి ఉండవు. సో మీకు సెట్ అయిపోతుంది. ఒకటే మేడం ప్రాబ్లం అది. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కూడా నాకు ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మెజర్మెంట్ తో ఎప్పుడు అవ్వట్లేదు మేడం, కొంచెం డౌట్ గానే ఉంది. ఈ నైట్ రేపు మార్నింగ్ మళ్ళీ 2 times మీరు చూడండి, మీరు చూసి మెజర్మెంట్ ప్రకారంగా చేసి ఒప్పుకున్నానా శ్రావ్య? సవ్యరామ్ మేడం. ఓకే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? కాకినాడ మేడం. చెప్పండి శ్రావ్య. మేడం ఇప్పుడు డీప్ నెక్ కి షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకోకూడదు, జారిపోద్ది అంటారు. ఒకవేళ బ్యాక్ మనం డీప్ కాకుండా ఫ్రంటే మనం డీప్ పెట్టుకుంటే షోల్డర్ ఎలా తీసుకోవాలి? బ్యాక్ డీప్ కాకుండా హై నెక్ ఉంటే షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. అలాగే బ్యాక్ హై నెక్ అంటే మనం బ్యాక్ నెక్ డీప్ ఎంత తీసుకోవాలి, ఎన్ని ఇంచులు తీసుకోవాలి? బ్యాక్ హై నెక్ అంటే 2 inches తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు. మాకు కొంచెం కిందికి కావాలి, మరీ పైకొద్దు అంటే 3 inches తీసుకోవచ్చు. ఓకే, పైకి ఒక 2 inches తీసుకున్నామంటే షోల్డర్ మనం ఎంత తీసుకోవాలి మేడం? 3 inches వరకు 0.5 తగ్గించండి అంతే. నేను మీకు టేబుల్ చేశాను చూసారా మీరు? దాంట్లో నెక్ 3 inches వరకు ఉంటే ఎంత తగ్గించాలి? షోల్డర్ 1/2 inch తగ్గించండి అంతే. హాయ్ అండి అనుష, నా పేరు నవీన. చెప్పండి నవీన. హలో మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేషెంట్స్కి నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. ఎంత పేషెంట్గా ప్రతి ఒక్కళ్ళ డౌట్ కూడా చాలా క్లారిఫై చేస్తున్నారు. బట్ కాన్సన్ట్రేషన్గా మీరు చెప్పే వీడియోస్ అంతా వింటే యాక్చువల్లీ ప్రతి ఒక్క మెషర్మెంట్ మీరు అందులోనే మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా డీప్గానే మీరు క్లారిఫైగా చెప్పారు డ్రాఫ్టింగ్లో. కానీ కొంచెం అందరూ అడుగుతున్నారు, ఓకే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు అడుగుతున్నారు, బట్ రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు మేడం. మీరు పేషెన్స్గా ఉన్నారని కూడా అయినా సరే వాళ్ళు క్లారిటీగా తేల్చుకుంటున్నారు. మళ్ళీ ఒక్కసారి మీరు వీడియోస్ పెడతా అన్నారు కదా మేడంకి కూడా పాపం మన కోసం మేడం ఉన్నందుకు మనం రెస్పెక్ట్ ఇచ్చి మేడంకి కొంచెం వదిలేస్తే వీడియోస్ పెడితే అందులో క్లారిటీగా ఈ నైట్ అంతా చూసుకోండి. అందరికి రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను. యాక్చువల్లీ మేడం 6కి స్టార్ట్ చేశారు, 8:30 అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నవీన. బట్ పర్లేదు, ఎందుకంటే చాలా మంది వాళ్ళకి ఏవో డౌట్స్ ఉంటాయి అడుగుతున్నారు. బట్ ఐఎమ్ ఫైన్, కొంచెంసేపు నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. సో మల్టిపుల్ రిపిటేటివ్ క్వశ్చన్ వాళ్ళు కాన్సన్ట్రేషన్గా మీరు విన్నారు అంటే మీకు అందరికీ అర్థమైపోతుంది. సో ఆన్సర్ వీడియోలోనే ఉంది. సో కాన్సన్ట్రేషన్గా పర్ఫెక్ట్గా వీడియో చూస్తే చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. కొన్ని మెయిన్గా డాట్స్ దగ్గరే పోతుంది, ఆ డాట్సే మెయిన్. అవును, మిగిలినంతా కూడా వచ్చేస్తుంది. యాజ్ యూజువల్గా వీడియో చూస్తే ఓకే దాని కంపల్సరీ వచ్చేసింది. అందులో ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అందరూ వీడియో చూస్తూ దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని ఫార్ములాస్ కనుక మనం బుక్లో సేవ్ చేయగలిగితే డెఫినెట్గా ప్రతి డౌట్కి కూడా ఆన్సర్ అందులోనే దొరుకుతుంది. తప్పకుండా దొరుకుతుంది. మీరు అందరూ, నేను అదే చెప్తున్నాను, ఒక్కసారి మళ్ళీ చూడండి వీడియోస్ అన్నీ. ఒక్కసారి మీరు కూడా కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు చాలా డౌట్స్ వస్తాయి. రేపు ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అన్న కూడా అడగండి మేడం. అసలు క్రాస్ నిలువు క్రాస్ అడ్డం క్రాస్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా మేడం? నేను ఆల్రెడీ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే కాన్సన్ట్రేషన్గా విన్నారో వాళ్ళు మళ్ళీ దీనికి ఎక్స్ప్లెయిన్ చేయండి, చూద్దాం ఎంతమంది విన్నారో చూస్తాను. ఎవ్వరు వినలేదా? నేను చెప్పాను క్రాస్ ఎందుకు తీస్తాము. పెట్టడం వల్ల బ్లౌజ్ అనేది కొంచెం స్ట్రెచబుల్ అవుతుంది. కొంచెం చప్పిగా ఉన్నవాళ్ళకి కూడా ఒకవేళ టైట్ అయినా అది మనకి పెట్టడం క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి ఫిట్ గా ఉంటుంది. అయితే సాగదు కాబట్టి అది వచ్చేస్తుంది.
అర్థమైందండి మీకు? హలో, చెప్పండి. నేను గాయత్రి మా. చెప్పండి గాయత్రి గారు. బాగుంది మా, మీ క్లాస్ చాలా బాగుంది, బాగా క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రై చేయడమే ఆలస్యం. ట్రై చెయ్యండి. అంటే నేను ఇంతకుముందు ట్రై చేస్తాను మ్యామ్, చాలా బాగుంది క్లాస్. ఇంతకుముందు నేను మామూలుగా మెజర్మెంట్స్ తీసుకోకుండా నా బ్లౌజ్ మెజర్మెంట్ తో నేను చేసేదాన్ని. సరే మెజర్మెంట్ కూడా నేర్చుకుందాం అనేసి నేను చూసాను, బాగుంది. నాకు స్టిచ్చింగ్ ఓకే, నేను బాగానే చేస్తాను ఆ మటుకు, కానీ మెజర్మెంట్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది కదా అని చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. కొంచెం ఆ వీడియోస్ షేర్ చేయండి మ్యామ్, ఒక్కసారి షేర్ చేస్తే. తప్పకుండా నేను లైవ్ లో కూడా మీకు కటింగ్ అన్ని చేసి చెప్పచ్చు. ఏమవుతుంది అంటే అలా లైవ్లో చెప్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అవుతుంటాము, కొన్ని ఇదవుతూ ఉంటాయి. అదే మనం రికార్డ్ చేసి చూపించామనుకోండి మీకు క్లియర్గా ఉంటుంది అన్న దానికోసం నేను ఇలా చేసి చూపించాను. అండ్ తర్వాత కూడా మీకు షేర్ చేయొచ్చు కదా, సో ఆ ఉద్దేశంతో ఇలా చేశాను. బాగుంది క్లాస్, బాగా అర్థమైంది. అంటే ఎలా ఏంటి పాయింట్ టు పాయింట్ చాలా అన్ని పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. అండ్ మళ్ళీ మీరు కింద టేబుల్స్ కూడా ఇచ్చినారు కదా, ఆర్మ్ డౌన్, ఆర్మ్ హోల్ ఎంత, 0.5 ఎవరెవరి సైజెస్ ని బట్టి కింద మెన్షన్ చేశారు కదా, క్లియర్ ఉంది. అది చూసి ఇంకా ట్రై చేయడం ఆలస్యం మ్యామ్. చెయ్యండి, చేసి మీలో అందరూ ఎలా వచ్చింది కూడా నాకు చెప్పాలి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చెప్పినప్పుడు మీరు కూడా స్టిచ్చింగ్ చేసి బాగా వచ్చింది మేడం, లేదా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పారనుకోండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. హాయ్ మ్యామ్. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా పేషెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సరేనండి, అయితే రేపు 5 PM కలుద్దాం. అందరికీ ఓకే అనుకుంటున్నాను. సో నేను 4:30కి అలా మీటింగ్ లింక్ అయితే పంపిస్తాను. ఈరోజు లాగానే జాయిన్ అవ్వండి, షార్ప్గా మనం క్లాస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్. చూసారు కదండి, చాలా డౌట్స్, చాలా క్వశ్చన్స్, చాలా ఆన్సర్స్, అండ్ చాలామందికి నచ్చింది. ఇలా చాలా అయితే జరిగాయి మన డిస్కషన్స్లో. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళందరూ కూడా అంత ఇంట్రెస్టింగ్గా విని అన్ని డౌట్స్ అన్నీ అడిగినందుకు. సో నెక్స్ట్ సెకండ్ డే క్లాస్ ఎలా ఉండబోతోంది అన్నది కూడా నేను అప్డేట్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు మగువనుభూతి.